హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 64. పిల్లల కోసం అడాప్షన్, సరోగసీ ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయని చెప్పుకుంటూ పోతున్న 6 కంటిన్యూషన్. ఇంకా 20% ఏం చేసినా పిల్లలు కలగడం లేదు అని వాస్తవాన్ని చూస్తూ తమ అక్క పిల్లల్ని లేక చెల్లి పిల్లల్ని చేరదీసి పెంచుతూ కాలం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రాబ్లం. అమ్మ అంటుంది అని నువ్వు పిల్లల కోసం చాలా స్ట్రెస్ తీసుకుంటూ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, మందులు తెగ వాడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఒకటి చెప్పు అర్చు, నేను అడిగేది ఇలానే జరుగుతుంది అని కాకుండా ఒకవేళ జరిగితే అని ఆలోచించి ఆన్సర్ ఇవ్వు నాకు. మనకి పిల్లలు కలగలేదు, ఇక కలగరు అని తెలిస్తే ఏం చేస్తావు నువ్వు? ఆరు ఆ మాటకే ఆమె కంట్లో నీళ్లు వరదలా వచ్చాయి. చెప్పు, ఎందుకలా మాట్లాడుతున్నావు? పిల్లలు పుట్టకపోవడం ఏంటి? పుట్టరు అని చెప్పలేదు. ఒకవేళ అంటున్నా. డాక్టర్స్ ఏం ప్రాబ్లం మనలో లేదు అన్నారు కదా. లేట్ అవుతుంది అంతే. అవుతుంది దానికే నువ్వు ఓకే. ప్రాబ్లం నీలో అయినా నాలో అయినా ఉంటే కళ్ళు పెద్దవి చేసుకొని ఆరు వైపు చూస్తూ లోపం నాలో ఉంటే నిన్ను వదులుకునే శక్తి నాకు లేదు. ఈ లోకాన్ని వీడిపోయి నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల కంటే నీ పాపగా నేను పుడతాను. ఆమె సమాధానం అతనికి కోపాన్ని తెప్పించింది. ఆమెకి మాత్రం లోపమన్న చోటే ఆగిపోయి ఆరును చుట్టుకొని ఏడుస్తూ ఉంటే నాలో లోపం ఉంటే అని అడిగాడు. తాను మాట్లాడలేదు. ప్రాబ్లం నీకు ఉంటే సొల్యూషన్ చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు చెప్పు మరి, నాలో ఉంటే నీకు నేను, నాకు నువ్వు ఉంటే చాలు అంటాను. మరి నా అభిప్రాయం చెప్పాను, నువ్వు చెప్పు అనగానే ఆమె ఏ ఆన్సర్ అతనికి నచ్చలేదు. ఎందుకంటే ప్రేమించి పెద్దల్ని కాదు అని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లల వరకు వచ్చాక ఒకరిలో లోపం ఉంటే ఒకలా, ఇంకొకరిలో లోపం ఉంటే మరొకలా ఆలోచించిన అచ్చు మీద కోపంతో నాలో లోపం ఉంటే నేను నీలా కాకుండా ఆలోచిస్తాను. అది ఏమిటి అని చెప్పాను. కానీ నీలో ప్రాబ్లం ఉంటే చెప్తా విను. నిన్ను విడిచిపెట్టి మా అమ్మకి నచ్చినట్టు భారీ కట్నం ఇచ్చే పిల్లని చేసుకొని పిల్లల్ని కంటాను. నీకు కావాల్సింది అదే కదా అని గుర్రుగా కోపంగా చూసి అడుగుతూ ఉంటే ఆరు అది అని తడబడుతూ అతని కోపపు చూపులకు భయపడి మౌనం వహించింది. మరి నా గురించి, నా ప్రేమ కోసం నువ్వు ఆలోచించిన విధానం నాకు నేను ఇలానే చేసే మనిషిలా కనిపిస్తున్నానా? అందరి మగ వాళ్ళకోలా పిల్లల కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నా అని కదా నీ ఉద్దేశం? పెళ్లి చేసుకునేది పిల్లల్ని కనడం కోసం అని ఆలోచించావు కదా నువ్వు. పిల్లలు లేకుంటే ప్రేమించిన ప్రేయసి అయినా పెళ్ళి అయిన పెళ్ళామని వదిలి ఇంకో ఆడదాన్ని వెంటపోయే వాడిని కదా నేను. నీ దృష్టిలో అతని బాధ కోపంగా వచ్చే అతని మాటల్లో క్లియర్గా వినిపిస్తుంటే భయంగా చూస్తూ సారీ అంది తలదించుకొని. నిండు కుండలు అయిన ఆమె కళ్ళు చూసి బ్యాడ్ నైట్ అని మరోవైపు తిరిగి అతను పడుకుంటే నేనే తప్పుగా ఆలోచించినట్టున్నాను ఆరు కోసం అనిపించింది అచ్చుకి. ఇందాకటి నుండి మాటల మధ్య తనకి కడుపులో నొప్పి తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసి పక్కన ఉన్న డ్రెస్ కాకుండా ఆరు టీషర్ట్ అది తన థైస్ వరకు ఉండడంతో వేసుకొని వాష్రూమ్కి పోయి నార్మల్ అయ్యాక వస్తూ చాలా రోజులుగా పెయిన్ లేదు. ఇప్పుడు వచ్చిందేంటి? ఆరు ఇందాక మాట్లాడినట్టు ప్రాబ్లం నాలో ఉందా? అతను ఎప్పుడు చెప్పాడు నీలో లోపం ఉందని? జస్ట్ జనరల్గా చెప్పాడు అంతే. నేనే పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. డాక్టర్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఆరు చెప్పినట్టు స్ట్రెస్ తీసుకుంటున్నా, అందుకే అవ్వడం లేదు అనుకుంటా. ఇప్పటి నుండి నార్మల్గా ఉండాలి. అలా అయితే మా ప్రేమకి చిహ్నంగా మా ముందర వస్తుంది. నా మాటలతో ఆరుని బాధ పెట్టాను. కోపం వచ్చింది, అందుకే అటు తిరిగి పడుకున్నాడు. ఇప్పుడు తిరగడం జరగదు కనుక అని తానే అతను తిరిగిన వైపు మళ్ళీ అతని పక్కన పడుకుంటూ అతని చేతిని నడుం మీద వేసుకుంది అర్చు. నిద్రలో అతనికి అర్చు చేసేవి తెలుస్తున్నా అలానే కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇద్దరు మేలుకొని ఉదయమే హైదరాబాద్ పోవడానికి రెడీ అవుతున్నారు. ఈవినింగ్కి ట్రైన్ అయితే లేట్ అవుతుంది అని చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు ఆరు. అతను మాట్లాడడం లేదు అని అర్చు వెళ్ళి సారీ అంది చేతిలో కాఫీ కప్ని అతనికి అందిస్తూ. కప్ని అర్చుని మార్చి మార్చి చూస్తూ ఇది కాఫీ అనుకుంటా. కాఫీనే సారీ అంటుంటే కాఫీకి సారీ అన్న నామకరణం చేశావా నువ్వు అని కప్ అందుకోబోతూ ఉంటే అది కాదు ఆరు అంటుంది.
అతనికి కోపం లేదు అని ఇంకా అర్థం అవ్వలేదు ఆమెకి. అలానే చూస్తూ నైట్ అన్న వాటికి నువ్వు హర్ట్ అయ్యావు కదా అంటుంటే, ఓకే నైట్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కనుక చెప్తున్నా. నేను చెప్పినవి గుర్తుపెట్టుకో. బాగా మనకి అవసరం ఉంటాయి అన్నాడు. ఏం అవసరం ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటే, ఆచు నేను ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టి వస్తాను. అలానే చిన్న వర్క్ ఉంది చూసుకుంటా. ఆలోగా అన్నీ ప్యాక్ చెయ్యి. ఎయిర్పోర్ట్కి ఈవినింగ్ అరగంట ముందు వెళ్తే సరిపోతుంది అన్నాడు. అలాగే అని అడ్డంగా తలాడించి రోహి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. వదినా మేము వచ్చాం. నువ్వు అన్నయ్య ఎప్పుడు వస్తారు? నైట్కి ఇంట్లో ఉంటామని చెప్పి నీతో వచ్చాక మాట్లాడతాను రోహి. ప్యాకింగ్ వర్క్ ఉంది అనగానే ఓకే వదినా అని ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న సునందకి చెప్తుంది రోహి. పిల్లల్ని చూసుకుంటూ తాను తెచ్చిన బ్యాగ్లోని బట్టలు తన రూమ్లో సర్దుకుంటున్న రోహి, అన్వి వాళ్ళని పంపిస్తాను అన్న అక్కి ఉదయం కాదు నైట్కి వస్తామని ఫోన్ చేసి చెప్తే కూతురు పిల్లలతో ఆడుకుంటూ సునంద దేవేందర్లు హాల్లో ఉంటారు. కూతురికి నల్లపూసలు మార్చే ప్రోగ్రాం అని కూతురికి అల్లుడికి బట్టలు తీసుకుని ఇప్పుడు వాళ్ళ పొజిషన్ కూడా బాగుండటంతో 5 తులాలతో ఒక చైన్ని కూతురికి అల్లుడికి తులం చైన్ని తీసుకున్నారు. ధీరజ్కి అనుషకి తమ రెండో పాప పుట్టినప్పుడు పెట్టారు. చిన్న కూతురికి పిల్లలు పుడితే ఆ టైంలో పెట్టాలి అనుకున్నా ఇంకా ఆ సమయం రాక ఇప్పుడు వారి కానుక అప్పగించాలి అని ఇస్తున్నారు. అది వారి స్తోమతకి ఎక్కువే అయినా మళ్ళీ కొడుకు పెళ్ళి అయితే పెట్టే ఆలోచన ఉన్న వచ్చే కోడలు ఏమంటుందో అని ఇప్పుడే పెట్టేస్తున్నారు. అందరినీ కాకుండా ఆ కాలనీలోని 10 మంది ముత్తైదులను పిలిచి అర్చన అక్కని వాళ్ళ అమ్మ వాళ్ళని తన కూతురు పెద్ద కొడుకుని పిలిచింది సునంద. అందరితో పాటు తమ ఇంటి పై పోర్షన్లో రెంట్కు ఉండే సంపత్ని అతని భార్య మొదటి కాన్పుకు అని పోయి రెండో బిడ్డ కడుపులో పడడంతో 2 పిల్లలు పుట్టాక 3 సంవత్సరాలకి ఈ మధ్య సిటీలోకి వస్తుంది. తనని కూడా పిలుస్తుంది సునంద. అచ్చు ఆరు చెప్పినట్టు నైట్కి ఇంట్లో ఉంటే వాళ్ళతో పాటు అక్కి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ నుండి వచ్చారు. రోహి ముందుగా బెంగళూరు నుండి వచ్చిన రాజేష్కి లీవ్ దొరక్క నెక్స్ట్ డే వస్తాను అంటాడు. వచ్చిన తెల్లవారే ప్రోగ్రాం ఉండడంతో అలానే ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరిపించడానికి ఏర్పాట్లు చేయించింది సునంద. చీకటితోనే మేలుకొని బ్రహ్మస్థానాలు చేసి రెడీ అయ్యి సిద్ధంగా ఉంటే పెళ్లి చేసుకున్న టైంలో ముహూర్తం అంటూ లేక కట్టిన తాళి మార్చుకునే టైం అయినా మంచి ముహూర్తం అవ్వాలి అని సునంద చూపించి ఉదయం 6 గంటలకి అనడంతో అదే సమయానికి అంటే అరగంట ముందు చిన్న కొడుకు కోడల్ని పీటల మీద కూర్చోబెడుతుంది. శ్యామల సుధాకర్లు వచ్చేప్పుడే అనుషని తమ వెంట తీసుకువస్తే చిన్న కూతురు ఆమె వెంట పెద్ద కూతురు శకుంతలతో వస్తాను అని ధీరజ్ ఆఫీస్కి లీవ్ పెట్టి మధ్యాహ్నం వస్తాను అంటాడు. పీటల మీద కూర్చున్న తర్వాత పంతులు గారు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ తర్వాత గౌరీ పూజ కూడా చేయించి తాళిని మార్చే కార్యక్రమం మొదలుపెట్టారు. వెలసిపోయి రంగు తేలి తెలుపు వర్ణంలో ఉన్న అతను కట్టిన పసుపు తాడు తీస్తూ పసుపు కొమ్ము కట్టిన మరో తాడు కట్టి మంగళసూత్రాలు బంగారు తాడుకి సునంద శ్యామలలు సమకూరిస్తే సరిగ్గా ముహూర్తం చూసి ఆ తాళిని ఆరుతో అర్చు మెడలో వేయగా పెళ్లి సమయంలో అతనికి ఆశీర్వాదాలు లేని తన వారి అక్షింతలు ఇప్పుడు ఇద్దరి తన మీద నిలుస్తాయి. వారి ఆశిష్యులు అంది. ఇద్దరి చేతులు జోడించి బాసింపాట్లు వేసుకొని కూర్చుంటే పూజ సమాప్తం అనగానే సునంద పంతులు గారి ఆశీర్వాదం తీసుకోమని చెప్పగా ఆయన సుపుత్ర ప్రాప్తిరస్తు కాకుండా దీర్ఘసుమంగళి భవ అన్నాడు. ఆ తర్వాత వరుసగా అందరి ఆశీర్వాదాలు తీసుకొని అందరి నోటి వెంట ఒకటే మాట సంతాన ప్రాప్తిరస్తు అని వినపడగా ఆర్చులో ఆనందం రాగా ఆరులో అసహనం చేరింది. సత్యనారాయణ వ్రతం 10 గంటలకి ఇంట్లోని 3 జంటలు కూర్చుంటే అప్పుడు అందరూ పిలిచిన అతిథులు ఇంట్లోకి రావడం మొదలు పెడతారు. 10 మొదలు 12 పూర్తయి 1 గంట అయ్యాక పూజ ముగిస్తే పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అనడం వారికి ఇద్దరి కోడళ్ల చేతి మీదుగా వాయినాలు ఇప్పించడం సునంద చేస్తూ ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. తంతు అంతా సవ్యంగా అనుకున్నట్టు ముగిస్తే పూజ టైంలో పెట్టాల్సిన బట్టలు సంధ్యావేళ సునంద మాట మేరకు పెడుతూ కూతురికి నగ అల్లుడికి చైన్ని వేస్తారు. వాటిని చూసి పర్లేదు అనుకున్న సునంద నేను వద్దు అంటే ఇప్పుడు ఏదీ కాకుండా పోదు. పోయిన కాలం నేను వెనక్కి తీసుకురాలేను అనుకొని తిని వెళ్ళండి అంటుంది.
వాళ్ళు పెట్టిన 2000 రూపాయల చీరని చూసుకుంటూ. కట్నం అంటూ కొంత డబ్బు ఇచ్చాకే ఇచ్చే మర్యాద. ఇదివరకు వచ్చిన మర్యాదని బేరీజు వేస్తూ ఎంత వ్యత్యాసం అని శ్యామల అనుకుంటే, కూతురు ముఖంలో ఆనందం చూస్తూ సుధాకర్ కడుపు నింపుకున్నారు. ఆమె సంతోషం తల్లిదండ్రులు పెట్టిన నగ కోసం కాదు, అందరి ముందు రెండోసారి జరిగిన తన పెళ్లి కోసం. వచ్చిన అతిథులు అందరూ వెళ్ళిపోగా ఇంట్లో వాళ్ళు అన్నీ సర్దుకోగా సమయం 10 దాటితే ఇంట్లో రోహి, రాజేష్ మినహా అందరూ వెళ్ళిపోతారు. పూజ చేసిన రోజు భార్యాభర్తలు దూరం ఉండాలి అని సునంద చెప్పి ఆడవాళ్ళని ఒక రూమ్లో, అంటే అర్చన, అన్వి, రోహి ఒక గదిలో పడుకుంటే ఆరు, అక్కి తమ రూమ్లో. రాజేష్కి ఆరుతో కాస్త చనువు ఎక్కువ కనుక అతను కొడుకుతో అదే రూమ్లో పడుకున్నాడు. ఉదయం నుండి ఏదో ఒక పని చిన్నదో పెద్దదో చేస్తూ ప్రతి ఒక్కరూ అలసిపోతే ఎంతకీ నిద్రపట్టని ఆరు బాల్కనీలోకి వచ్చి సిగరెట్ తాగుతూ అల్లుడు పడుకుంటే కళ్ళు తెరిచి ఉన్న బావను సిట్టింగ్కి పిలిచాడు. బావమరిది మర్యాద చేసుకుంటాను అంటే వద్దు అనడు కదా, సో వెళ్దామంటున్న రాజేష్ అక్కికి కూడా ఫోన్ చేయగా, లేదురా నిన్న నిద్ర లేదు, ఆఫీస్లో నైట్ డ్యూటీ, మీరు కానివ్వండి అంటాడు. అలా వారిద్దరే పెరటిలో ఉన్న అరుగు మీద చెరో బీర్ బాటిల్ పట్టుకొని చిప్స్ ప్యాకెట్తో కూర్చుంటే ఆఫీస్ విషయాలు మొదలు ఇంట్లో విషయాల వరకు చర్చించి చెరో ఒక బీర్ తాగి బాటిల్స్ పక్కన వేస్తారు. రాజేష్ నిద్ర వస్తుంది అని వెళ్తే, నువ్వు వెళ్ళు బావా, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటా అని సిగరెట్ తీసుకుని తాగుతూ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండగా వాటితోనే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతులేని ప్రశ్నలు, సమాధానం అన్నిటికీ అతనే ఇవ్వాలి. ఈరోజు ఎవరూ అడగడం లేదు, రేపన్న రోజు మాత్రం అతనే అందరికీ చెప్పాలి. నిజం తెలిసి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందరినీ సామరస్యంగా ఒప్పించాలి. అమ్మ మనసుకి ఇప్పటికే బాధ కలిగించాను నా పెళ్లి మూలంగా. మళ్ళీ ఇప్పుడు అంటే తాను తీసుకోలేదు. అరుస్తుంది, నచ్చ చెప్పాలి. అంత ఓపిక నాలో ఉందా? అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం గట్టిగా, మరో ప్రశ్న తిరిగి రాకుండా ఇవ్వాలి. ఆలోచిస్తూ కూర్చున్న ఆరుకి అర్చన రూపమే గుర్తుకు వస్తూ ఉంటే, ఆమెతో అతను ఉన్న రోజులు, ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. అన్నీ గుర్తుకు రాగానే ఆమె పెయిన్ని అతను ఫీల్ అవుతూ, కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది నేనే. అప్పుడే తీసుకుంటే ఇప్పుడు ఏ పొరపాటు కూడా నా వల్ల జరిగేది కాదు అనుకుంటాడు ఆరు. కథ వినేసి వెళ్ళిపోకుండా మీరు మాత్రం కామెంట్ని తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం నిజంగా నేను చాలా ఎదురు చూస్తున్నాను. కనీసం ఒక్కరైనా కామెంట్ ఇస్తారా అని చూస్తున్నాను.